అలాగా సరే నేను చూసుకుంటాలే. ఒరే రంగా రా, నా బట్టలోనే తీసుకెళ్ళు. అమ్మాయి గారి బట్టలు అమ్మాయి గారి రూమ్ లో పెట్టేసి వచ్చి తీసుకెళ్తాను బాబు గారు. ముందు నేను చెప్పిన పని చెయ్యి. వెళ్ళు. మరి అమ్మాయి గారి బట్టలు? అయ్య కృష్ణ అయ్యా వెళ్ళరా. ఈ బట్టలు తీసుకెళ్లి అమ్మాయి గారికి ఇచ్చే. అట్టగనే. హలో నేను వచ్చేస్తున్నా. సరే మీరు రెడీగా ఉండండి. రే కృష్ణ ఇట్రా, ఒళ్ళు పట్టురా. మరి అమ్మాయి గారి బట్టలు? ఏంట్రా, ఇదిగో మంగ ఇట్రా, ఈ బట్టలు తీసుకెళ్లి అమ్మాయి గారికి. అమ్మాయి గారు అక్కడ పెట్టు. శాంతి పాలు తాగేసి చదువుకో. ఈ బట్టల్లో వచ్చింది ఏంటిది? చిరంజీవి సౌందర్య అందులో చదివి ఇది నాకోసమే పిన్ని. నాకంట పడింది కాబట్టి సరిపోయింది. ఇంకెవరికో దొరుకుంటే ఏమై ఉండేదో తెలుసు కదా. ఇది మోకుండా ఉండాలంటే ఏం చేయాలో చూసుకో. ముందు పాలు తాగు, దెబ్బలు పడాలి. అయినా ఈ మొబైల్ కంపెనీ వాళ్ళు మన నాగార్జున పేరుతో మెసేజ్ పంపించచ్చు కదా. చిరంజీవి సౌందర్య అంజల జవేరి చూడాలని ఉంది. వెంకటేష్ అంజల జవేరి ప్రేమించుకుందాంరా. నాగార్జున డబ్బు. నిన్నే పెళ్లాడతా. గుడ్ మార్నింగ్ సార్, రమ్మన్నారంట. నువ్వు అడిగిన ఒక్క ఛాన్స్ ఇవ్వాలని బోర్డు డిసైడ్ చేసింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ శామ్, నువ్వు అనుకున్నంత ఈజీ కాదు ఈ గేమ్. మీలో ఎవరి కోటీశ్వరులో ఫస్ట్ 5 క్వశ్చన్స్ ఈజీ, 10,000 తెలుసుకోవడం ఈజీ. కానీ దీంట్లో మొదటి ప్రశ్న ₹1,00,000 మొదలవుతుంది. అంతేకాదు శామ్, నీ క్విట్ ఆప్షన్ ఉండదు. గెలిచినంత గెలిచి వెళ్ళిపోవడానికి. మీలో ఎవరి కోటీశ్వరుడు లాగా క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఉండవు. రాంగ్ ఆన్సర్ ని ఎలిమినేట్ చేసి రైట్ ఆన్సర్ దగ్గర రావడానికి. పర్లేదు సార్. ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడానికి కేవలం 30 సెకండ్లు మాత్రమే ఉంటుంది. నువ్వు రాంగ్ ఆన్సర్ చెప్తే యూర్ అవుట్. ఓకే సార్. 10 ప్రశ్నలు, 2 కోట్లు. నువ్వు ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ అవునో కాదో తేల్చేద్దాం. ఓకే సార్. ఓకే. నాదొక చిన్న రిక్వెస్ట్ సార్. ప్రిపరేషన్ కి టైం కావాలా? లేదు సార్, ఈ ఆట మా ఊళ్ళో మా జనాల మధ్యలో జరగాలి సార్. వై నాట్? అక్కడే ఆడదాం. సార్, చిన్నప్పటి నుంచి చర్చ్ కి వెళ్ళడం, ప్రేయర్ చేయడం తప్ప దేవుడి ఎదురుగా కనిపిస్తే ఏం చెప్పాలో నాకు తెలియదు. కానీ ఇప్పుడు తెలిసింది సార్, థ్యాంక్స్ చెప్పాలని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గో, కాన్సన్ట్రేట్ ఆన్ ద గేమ్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. మీలో ఎవరు కోటీశ్వరుడు హోస్ట్ గా నన్ను ఆదరించి అభిమానించిన ప్రేక్షకులందరికీ వందనం, అభిమానం. మరో సెన్సేషనల్ ప్రోగ్రామ్ తో మీ ముందుకు వస్తుంది ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్. ఓ 17 ఏళ్ల కుర్రాడు పేరు శామ్యూల్ తన తెలివితేటలను పరీక్షించుకోమని ఓ ఛాలెంజ్ విసిరాడు. ఛాలెంజ్ కి మేం సిద్ధం, చూసేందుకు మీరు సిద్ధం కండి. శ్యామ్ గ్రేట్ కదే. అవునే, శ్యామ్ గెలవాలి. శ్యామ్ మూలన మన నిర్మలా కాన్వెంట్ పేరు చాలా పాపులర్ అయిపోతుంది సిస్టర్. అవును, ఐఎమ్ సో హ్యాపీ. చాలా తెలివిగలవాడు, తప్పకుండా గెలవాలి. జగడు జగడు జగడం చేసేస్తాం, రగడ రగడ రగడం దున్నేస్తాం, ఇగుడు దిగుడు గగనం మేమే రాపిడుగులం. మరణ మరణ మరణం రానీరా, మరణ మరణ మరణం మింగేస్తాం, భువన భరళ ధరళం మా పిలుపేట. వీళ్ళకి చాలా ఎక్కువైందిరా. ఆ గేమ్ షో ఎలా జరుగుతుందో నేను చూస్తా. ఏం చేస్తావురా? మీరే చూద్దరు కానీ పిని 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 మా టీవీ పెట్టు పిని, ప్లీజ్ ప్లీజ్. ఏంటే నువ్వు మా టీవీ ఫ్యాన్ అయిపోయావా? నీకిష్టమైన వాడు, నాకు నచ్చిన వాడు మా టీవీలోనే కనిపిస్తారు కదా పిన్ని. ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ ఈ షో స్టూడియోలో కాదు, ఛాలెంజ్ చేసిన కుర్రాడి ఊరు భూపతి నగరం. ప్రశ్నించేందుకు నేను సిద్ధం, చూసేందుకు మీరు సిద్ధం. శామ్యూల్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ అవునా కాదా తేల్చేద్దాం.
వచ్చారా అవుతుంటే ఎన్ని సార్ ఎంత మారిపోయావురా. నేను అన్నయ్యతో చెప్తా తమ్ముడు. కలెక్టర్ ఏమన్నాడు? క్యాన్సిల్ చేయడం కుదరదంటున్నారు. అంటే మన ఊర్లో గేమ్ షో చేయడానికి అన్ని పర్మిషన్స్ తీసుకున్న తర్వాతే ప్రోగ్రామ్ అనౌన్స్ చేశారంట. వాడి వల్ల కాకపోతే ఇంకెవడి వల్ల కాదా? మన మంత్రి గారితో చెప్పిద్దామన్నా అవతల ఉన్నది మీడియా కదన్నా. అయ్యా మిమ్మల్ని చూస్తుంటే రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి వాడి తమ్ముళ్ళును నెంపాదిగా కూర్చుని ఫిడేలు వాయించుకున్నట్టు ఉందండి. ఏంటయ్య నీకు అలా? ఎన్నాళ్ళు ఊరు మనల్ని నమ్మిందండి, ఇప్పుడు ఆ బుడ్డోని నమ్ముతుందండి. అంటే అయ్యా ఇప్పుడు గాని వాడు గేమ్ షోకి వెళ్ళాడే అనుకోండి, వాడికి ఎదురుండదని వాళ్ళందరూ అనుకుంటున్నారండి. వాడు అసలు వెళితే కదయ్యా. అంటే ఆ ప్రయత్నాల్లో ఉన్నారన్నమాట. పని జరగాలి, మట్టి మన చేతికంటకూడదు. ఇందా ఏమైంది నాన్న? ఏమైంది? పందుల్లా పడి తింటారు. పడుకొని నిద్రపోతున్న వాళ్ళని తగలబెట్టలేర్రా. ఈ పని చేసింది ఆ రాజుగాడేంపయ్యా. రేపు ఆట అయ్యేంత వరకు మనకి ఆ కుదా సాయం కావాలా?